నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. ఈరోజు మనం మన రైతు మిత్ర కార్యక్రమంలో మాట్లాడుకోబోయే అంశం అంటే తెలంగాణ వ్యవసాయ శాఖ మరియు రైతు మిత్ర సమర్పిస్తున్న రైతు మిత్ర కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం అధిక వర్షాలు వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దీని గురించి మనతో మాట్లాడేందుకు విజయ్ గారు ఉన్నారు, కోఆర్డినేటర్, ఏరువాక కేంద్రం నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు మనకి అధిక వర్షాల సమయంలో నేరుగా రైతులు చేయవలసిన పనులు ఏంటి అంటారు? మనం ప్రస్తుతానికి ఇప్పుడు కురుస్తున్న వర్షాలు చూసుకున్నట్లయితే రైతులు ఆందోళన చాలా పడుతున్నారు. అయితే ఈ రైతులు తమ వంతుగా ఏం చేయాలని అంటే వివిధ పంటల్లో ఏ పంటలైనా సరే నీరును నిల్వ లేకుండా మనం చూసుకోవాలి. ఒకటి. రెండవది నీటి, ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి, మీరు వరిలో అయితే ఏం పెద్దగా అది కాదు, కానీ మొక్కజొన్న తీసుకురావడానికి మొక్కజొన్న ఏమవుతుందంటే అధిక వర్షాలకైనా అధిక నీరున్నా లేకపోతే నీరు తక్కువ ఉన్నా రెండిట్లో ఏది ఉన్నా కానీ మొక్కజొన్న మొత్తము పంట పోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఆ విధంగానే మనం ఒకసారి పత్తిని తీసుకున్నట్లయితే పత్తిని కూడా అంతే. మనకు ఒకసారి నల్లరేగడిలో మనం నీరు నిలువ ఉన్నట్లయితే పత్తి మొత్తం కూడా పోయే అవకాశం ఉంది. 40% దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు కంది పంట తీసుకున్నట్లయితే నీరు అధికంగా ఉన్నప్పుడు నిలువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పత్తి ఈ కంది ఎర్రబడము, చనిపోవడం జరుగుతుంది. అదే మనకు ఒకవేళ వర్షాభావం అంటే నీరు లేని పరిస్థితిలో 20 నుంచి 30 రోజులైనా కంది అలాగే సాగుతుంది పంట. కాబట్టి అందుకే రైతులందరూ కూడా తమ వంతుగా ముందుగా ఆందోళన చెందకుండా తమ పంటల్లో ఉన్న నీటిని మాత్రం తగు జాగ్రత్తగా తీసేయడానికి ప్రయత్నం చేస్తే అది దాదాపుగా ఒక 40% మన యొక్క దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది. దిగుబడిని తగ్గించకుండా మంచి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ అధిక వర్షాల కారణంగా వరిలో ఎట్లాంటి సమస్యలు రావచ్చు అంటారు? మనము ఒకసారి ఇప్పుడు చూసుకున్నట్లే వరిలో ఈ యొక్క వాతావరణంలో మార్పుల వల్ల ఈ యొక్క కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఆ విధంగానే తేమ శాతము 80 నుంచి 90%, 95% కూడా ఉండడం వలన అనేక శిలీంద్రనాశకాలకు సంబంధించిన వస్తాయి. ఆ విధంగానే మనకు బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ అని ఒకటి, తర్వాత మనకు గాల్స్ అంటే ఉల్లికోడ్ అనేది ఒకటి ఉంటుంది, గొట్టాల అంటారు వరిలో. ఆ విధంగానే మనకు ఇదొక ఏదైతే మనం స్ప్రే చేసుకున్నాడో అన్ని మనం అందరం కూడా స్ప్రే చేయడానికి తొందరపడుతున్నాం. ముఖ్యంగా ఇది ఒకటి తెలుసుకోవాలి, రైతులకు ఇది చెప్తున్నాను. వర్షాలు తగ్గేంత మట్టుకు మాత్రం ఎలాంటి స్ప్రేలు చేసుకున్నా మళ్ళీ వర్షం పడితే అది వేస్ట్ అవుతుంది. కాబట్టి వృధాగా డబ్బులు అంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెంచుకోవడమే తప్ప అదేం కాదు. కాబట్టి కొద్దిగా వర్షము ఒక 6 గంటలు మనకు గ్యాప్ ఇచ్చేది, ఒక 4 నుంచి 6 గంటలు గ్యాప్ ఇచ్చినప్పుడే అది మనం స్ప్రే చేసుకుంటే మనకు లాభం ఉంటుంది. అలా కాకుండా మనము తొందరపడి కొద్దిగా గ్యాప్ ఇచ్చింది కదా, కొద్దిగా వెలుతురు ఇచ్చింది కదా అని మాత్రం మనం స్ప్రే చేసుకుంటే డబ్బులు వృధా అవుతాయి. కాబట్టి ఆ విధంగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మనం పెంచుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే దీంట్లో మనకు సుడిదోమ ఉంటుంది, తర్వాత బిఎల్బి వస్తుంది, ఆ తర్వాత తీసుకున్నట్లయితే మనకు తెల్లకంకులు అనేది వస్తుంది, ఉల్లికోడని వస్తుంది, రకరకాలుగా చీడపీడలు వచ్చే అవకాశం ఉంది, శీలేంద్రంకు సంబంధించినవి వచ్చేది. కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా ఆ యొక్క నీటిని మనం బయటకు తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనము లాస్ కాకుండా ఉండడానికి కొద్దిగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఈ వరి పైరుకు సంబంధించి అది ఎర్రబడటం ఎందుకు జరుగుతుందంటారు? దానికి ఎట్లా నివారణ చర్యలు తీసుకోవాలి అంటారు? మనం ఒకవేళ ఇప్పుడు దాదాపుగా మొత్తం తెలంగాణ మొత్తంలో ఉన్నది మనం ఆ విధంగా ఈ 2 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే దాదాపుగా అన్ని ఏరియాలలో పొలం అంతా వరి వేసిన దాంట్లో ఎర్రబడడం అని గమనించడం జరుగుతుంది. అయితే ఈ ఎర్రబడడం కారణం ఏంటంటే ఒకటేమో వాతావరణం చలి అంటే 22 నుంచి 24 డిగ్రీ లోపల మనకు టెంపరేచర్ డౌన్ అవుతుంది, అధిక చలి కావడం వల్ల ఒకటి. ఇంకోటి వాతావరణంలో మనకు తేమ శాతం కూడా పెరగడం వల్ల అదొకటి. ఇంకోటి రైతులు ముఖ్యంగా ఏ రైతులైనా ఇప్పుడు దాదాపుగా నేను సిద్దిపేట, తర్వాత మెదక్ ఇవన్నీ చూస్తున్నాను, మళ్ళీ వరంగల్ కూడా చూసినాను. రైతులకు అడుగు మందుతో పాటుగా అంటే మనం ఎప్పుడైతే దుక్కి మందు అంటాం కదా, ఆ దుక్కి మందుతో పాటుగా మనం పొటాష్ ఇవ్వడం లేదు. పొటాష్ ఇవ్వకపోవడం వల్ల కూడా మనకు ఈ యొక్క ఎరుపు అనేది కనబడుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా మనం ఏదైతే అడుగు మందుతో ఏదైతే వేస్తున్నామో దానితో పాటుగా 20 కిలోలు పొటాష్ తప్పకుండా వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే గింజ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ పెరుగుతుంది. చీడపీడలను తట్టుకునే శక్తి కూడా, ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుంది. కాబట్టి రైతులు ఇది గమనించి
తప్పకుండా మనము అడుగు మందుతో పాటు ఈ యొక్క పొటాషియం వేయడం కనుక ప్రయత్నం. ఆ పొటాషియంలో కూడా మీరు ఆర్గానిక్ పొటాష్ కాకుండా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మనకి ఈ ఉల్లికోడుకు సంబంధించి గొట్టాలు ఎందుకు వస్తాయి అంటారు, దాన్ని ఎట్లా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటారు? అయితే ఈ యొక్క ఉల్లికోడు కానీ గొట్టాలని అంటాము, గొట్టపు రోగం అంటాము. ఇది ఏమవుతుందంటే ఏదైతే మనకు ఈ లార్వాలు ఉంటాయో అది ఏదైతే మనకు మొగిని అది టచ్ చేసినప్పుడు పించి చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఉల్లికోడు మాదిరిగా పోతుంది. అంటే మనకు టిల్లర్స్ రాకుండా ఉల్లికోడు మాదిరిగా అయిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి దిగుబడి తగ్గుతుంది. దీంట్లో రకాలు అంటే కొన్ని రకాలేమో ఉల్లికోడును తట్టుకునేటివి ఉన్నాయి, కొన్ని రకాలు ఉల్లికోడును తట్టుకోకుండా ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా మనం నార్మడిలో ముఖ్యంగా ప్రధానంగా నార్మడిలో మనం ఒకవేళ 2 గుంటలు అంటే 200 చదరపు గజాల దాంట్లో అంటే ఎకరానికి సరిపోయే నార్మడిలో మనము 800 నుంచి 1 కిలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఉల్లికోడ్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి నాటిన తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత ఈ ఒక ఉల్లికోడును మనం నివారించుకోవడానికి తప్పకుండా ఉల్లికోడుగా మాత్రమే కాదు, ఒకటి ఏమైతే శీతరాటు కూడా ఉంటుంది. ఆ శీతరాటు ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టెంబోరరు, ఈ ఊచ అంటాం కదా, మొగి పురుగు అంటాము, ఈ మొగి పురుగు, ఈ రెండు కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా ఎకరానికి 10 కిలోలు 3G గుళికలు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. కానీ రైతులు ఎట్లా మోసపోతున్నారంటే వేరేది గంట గుళికలని వేస్తున్నారు. నేను దయచేసి ఒక వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా గంట గుళికలు అనేటివి ఉండవు. ఊరికే డబ్బులు వ్యర్థం చేసుకోవడం తప్పితే ఇంకేముండదు. కాబట్టి 3G గుళికలు ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. లేదు మనకు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ఇబ్బంది ఉంటే తర్వాత మనం కాటా ఫైటోక్లోరైడ్ అవన్నీ వాడచ్చు. కానీ తప్పకుండా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకున్నట్లయితే మనకు ఉల్లికోడును ఆ విధంగానే మనకు ఈ యొక్క మొగి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా అంటే ఈ బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు, దీని నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది ఇది కూడా మనకు ఎట్లంటే ఒక వైరస్తో వస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా రైతులు ఆ యొక్క మచ్చలు ఏర్పడుతుంటాయి కదా, ఆ బ్యాక్టీరియా మచ్చలు కనబడుతుంటాయి మనకు. ఫస్ట్ చిన్న చిన్న మచ్చలు కనబడి తర్వాత పెద్దగా అవుతుంటాయి. దానికి ఏం చేయాలి మనము తప్పకుండా రైతు సోదరులు తమ పొలంలో అది గమనించిన వెంటనే ప్లాంటామైసిన్ కానీ పోషామైసిన్ కానీ లేకపోతే అది 1 గ్రాము 1 లీటర్ నీటికి మనం వేసుకున్నట్లయితే మనం దాన్ని నివారించుకోవచ్చు. ఆ విధంగానే ఈవెన్ మనకు ఎసిపేట్ కూడా పనిచేస్తుంది బ్రహ్మాండంగా. క్లోరిపైరిపాస్ వేస్తాం కానీ క్లోరిపైరిపాస్ వేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే క్లోరిపైరిపాస్ని వాడొద్దని చెప్తున్నాం. ఎందుకు వాడొద్దు అంటున్నామంటే దాంతో మళ్ళీ దోమ ఎక్కువ వస్తుంది, అందుకోసమని క్లోరిపైరిపాస్ వాడొద్దని చెప్తున్నాము. దానికి బదులుగా ఇవి వేసుకున్నట్లయితే మనకు నివారణ అవుతుంది. అంటే మనకి కాండం కుళ్ళు తెగులు నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? కాండం కుళ్ళు మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే నీటి మట్టము ఎప్పుడైతే మనకు ఈ మొక్కలు ఉన్నాయి కదా, వరి మొక్కలు, ఆ నీటి మట్టానికి కొద్ది పై భాగాన మనం చూసినట్లయితే నల్లని చారలు ఏర్పడతాయి. ఆ నల్లని చారలను గమనించిన వెంటనే మనము ఆ నీటిని మొత్తం డ్రైన్ అవుట్ చేయాలి, తీసేసేయాలి పొలం నుండి. మనము తీసేసిన తర్వాత దాదాపుగా ఈ స్పైనోసైడ్ ఒకటి దొరుకుతుంది, అది వేసుకున్నది, అదే టెబుకొనజోల్ వేసుకున్న 1 గ్రామ్ పర్ లీటర్ ఆఫ్ వాటర్లో వేసుకున్నాలి, అది వేసుకున్నా మంచి తగ్గిపోతుంది. కాబట్టి రైతులు దీనికి అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేసినట్లయితే పంట నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నల్లచారలు మనకు కనబడిన వెంటనే మనము ఈ టెబుకొనజోల్ కానీ ప్రాపికొనజోల్ కానీ 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. అయితే రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఒక వరిలో తప్పకుండా మనకు ఈ చీడపీడలు కానీ తర్వాత ఈ శీలింద్రనాశికి సంబంధించినవి కానీ ఏది కూడా రాకుండా ఉండాలంటే ప్రతి 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్లు కాలిబాటలు వదలాలి. ఆ కాలిబాటలు వదిలినట్లయితే ఆ యొక్క మొక్కలకు గాలి వెలుతురు ఆ విధంగానే దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా లభిస్తాయి. ఒకటి. ఇంకోటి ఏమవుతుందంటే మనకు ఏదైతే అగ్రికల్చర్ సంబంధించిన పనులు ఉంటాయో, ఏది ఎరువులు వేయడం కానీ క్రిమిసంహారక మందులు స్ప్రే చేయడం కానీ లేదు ఇంకేమైనా ఇతరత్ర పనులు చేయడానికైనా, లేకపోతే ఎక్సెస్ వాటర్ అయింది, నీరు ఎక్కువ ఉంది అంటే కూడా దాని నుంచి కాలిబాటల ద్వారా మనం నీటిని బయట కూడా ఇన్ని రకాలుగా మనం ఉంటుంది. కాబట్టి కాలిబాటలు తప్పకుండా చేసినట్లయితే ఈ యొక్క సుడిదోమ కానీ తర్వాత ఈ అగ్గి తెగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి రైతులు ఇది గమనించి చేసినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఈ తెల్ల కంకులు, కాండం తొలుచు పురుగులు, ఈ మొలి పురుగులు, వీటి అన్నిటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఇప్పుడు ప్రధానంగా ఈ పోయిన గత వానకాలము మరి వేసంగి, ఇది మామూలుగా వేసంగిలో ఎక్కువ వస్తుంది. కానీ ఈసారి మనకు వానకాలంలో స్టార్ట్ అయింది. పోయినసారి
వానాకాలంలో స్టార్ట్ కావడానికి యాసంగిలో ఎక్కువ కావడానికి ఉధృతిగా ఎక్కువ పెరగడానికి 2 కారణాలు. ఒకటేమో ఏమైందంటే మనం సోయింగ్ విండో ఏదైతే మనం వేస్తున్నామో అది తగ్గిపోయింది. ఒక 20 నుంచి 30 రోజుల మధ్యలోనే మనకు గ్యాప్ ఉంది వానాకాలానికి ప్లస్ యాసంగి వేసుకోవడానికి. అప్పుడు ఏమైంది రైతు సోదరులు అంటే ఈ లోతు దుక్కులు అనేది దున్నడం లేదు. ఖచ్చితంగా లోతు దుక్కులు దున్నుకున్నట్లయితే ఆ లోతు దుక్కులు దున్నడం వల్ల ఈ యొక్క ప్యూపాలు తర్వాత ఈ లార్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు బయటకు వచ్చేసినప్పుడు పక్షులు కానీ లేకపోతే ఈ సూర్యరశ్మికి అన్నీ కూడా నశించిపోతాయి. అలా చేయడం లేదు కాబట్టి అందుకోసమని పోయిన వానాకాలము ఆ విధంగానే రబీ సీజన్లో అత్యధికంగా మనము మొగి పురుగును మనం గమనించడమైనది. ఈ మొగి పురుగు మనం ఎప్పుడైతే గమనిస్తామో దీనికి కూడా మొదటి స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేయాలంటే దాన్ని ఖచ్చితంగా మనము ఈవెన్ మోనోక్రోటోపాస్ వేసుకున్న 1.6 ml/లీటర్ ఆఫ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. క్లోరో మాత్రం వాడకండి. క్లోరో రైతులు ఏం చేస్తున్నారంటే క్లోరో ప్లస్ యూరియా ఈ 2 కలిపి కూడా వేస్తున్నారు. ఈ 2 కలిపినప్పుడు ఇంకా అధికంగా దీని యొక్క ఉధృతి ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీరు మోనోక్రోటోపాస్ వేసుకోండి. లేదు అంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు నార్మల్లీ చెప్పినాం కదా అదాన్ని వేసుకోండి. అలా కాదు 15-20 రోజుల తర్వాత మనము మెయిన్ పంటకు వచ్చినప్పుడు ఆ మెయిన్ పంటలో ఎకరాన 10 కిలోలు తప్పకుండా వేసుకోండి. లేదు కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ అంటే 30 రోజులు దాటిన తర్వాత 30 రోజులకు కింద ఉన్నప్పుడేమో మనము ఏదైనా కానీ గుళికలు ఇవన్నీ వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం వేసుకోవాలంటే స్ప్రే చేయాలి. కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ కానీ క్లోరాంట్రనిలిపోల్ కానీ క్లోరాంట్రనిలిపోల్ 0.3 grams/లీటర్ ఆఫ్ వాటర్ అది వేసుకుంటే సరిపోతుంది. లేదు ఈవెన్ ఇమామెక్టిన్ బెంజోయేట్ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాబట్టి రైతులు ఇది గమనించి మనం క్లోరాంట్రనిలిపోల్ అంటే ఏం లేదు కొరాజిన్ వేస్తారు, దాదాపు అందరు వేస్తున్నారు. దీనికి ముందు మనం రైతులు ఏం చేయాలంటే దీని ఉధృతి తగ్గించాలంటే రైతులు తమ సొంత గ్రామాలలో వారి చేతిలో దాదాపు ఒక 60% తగ్గించుకోవచ్చు. ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే ఒకటేమో వేసవి దుక్కులు చేయాలి. ఖచ్చితంగా మనం పంట కోసినామంటే వెంటనే దున్నేసుకొని మోళ్ళు ఉంచద్దు. మోళ్ళు ఉంచితే ఆ మూలలో ఖచ్చితంగా మరి అది దాని సైకిల్ కంటిన్యూ చేస్తుంది. కాబట్టి మోళ్ళు ఉంచుకోకుండా మీరు దాన్ని దున్నేసేయాలి ఒకటి. రెండోది ఏంటంటే గ్రామంలో ఉన్న ఏరియా మొత్తానికి ఒక 4 భాగాలుగా డివైడ్ చేసేసి ఆ 4 భాగాల్లో 4 దిక్కుల సేమ్ అందరు ఒక్కసారి గ్రామస్తులందరూ ఒక మీటింగ్ పెట్టుకొని అలా వేసుకొని ఏమంటారు గుంపుగా అంటే సామూహికంగా మనము చర్య వేసుకోవాలి. అక్కడక్కడ 4 సైడ్లో మనము మంటలు పెట్టాలి. మంటలు సాయంత్రం ఎప్పుడు 6:30 నుంచి 7:30 మధ్యలో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క తల్లి రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేసి ఆ మంటలు పడి చనిపోతాయి. అట్లా మనం 60 నుంచి 70% ఏ మందు లేకుండా కూడా మనం స్ప్రే చేసుకున్నట్లు మంటలు పెట్టుకున్నట్లయితే అన్నీ చనిపోతాయి. ఒకటి. రెండవది. మూడవది ఏంటంటే మామూలుగా అందరు రైతులు లార్వాలు కనబడగానే తర్వాత ఇంకేమైనా కనబడే డైరెక్ట్గా డీలర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ డీలర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఆ లార్వాని చంపడానికి ఇస్తున్నాడు. అలా కాకుండా రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే ఖచ్చితంగా వేప కషాయం కానీ వేప నూనె అయితే మనకు మా అగ్రికల్చర్ దాంట్లో షాప్లో దొరుకుతుంది. అది 1500 ppm మనం 5 ml/లీటర్ ఆఫ్ వాటర్ అంటే ఒక లీటరు ఒక ఎకరానికి సరిపోతుంది. అది ఖచ్చితంగా వేసుకోవాలి. ఏదైతే మనము లార్వాన్ సంపదాలకి ఏదైతే మందులు వాడుతున్నామో ఇప్పుడు కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ కానీ క్లోరాంట్రనిలిపోల్ కానీ లేదంటే కార్బోఫ్యూరాన్ ఇవన్నీ వేస్తున్నాం కదా, ఇవి వేసేటప్పుడు ఖచ్చితంగా ఇది కూడా వాడాలి వేప నూనె. అప్పుడే ఈ వేప నూనె ఏం చేస్తుంది అంటే గుడ్లలో వచ్చే పిల్లలను కూడా చంపేస్తుంది. ఆ గుడ్డను పిల్లలు రాకుండా చేస్తుంది. ప్లస్ ఇంకా మళ్ళీ ఫర్దర్గా దాని జనరేషన్ అనేది ఉండకుండా చేస్తుంది. కాబట్టి రైతులు ఇది గమనించి ఖచ్చితంగా పాటిస్తే ఈ యొక్క మోగి పురుగు నివారణను సమర్థవంతంగా చేసుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈ సుడిదోమ దీన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఈ సుడిదోమను కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే వాతావరణంలో మనకు చలి అధికంగా ఉండి ఈ డ్రిజ్లింగ్ అంటే చిరుజల్లులు పడడం ఉంటుంది కదా, చిరుజల్లులు పడడము అట్లా ఉన్నప్పుడు ఈ యొక్క సుడిదోమ దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ దోమను మనము ఫీల్డ్ అంటే రైతులు మార్నింగ్ పోయినా లేకపోతే ఈవినింగ్ పోయినా ఆ పొలంలో తిరిగినప్పుడు కనబడుతుంది. మనం పోతుంటే గుంపులుగా లేచి మనకు ఇక్కడ నుంచి అక్కడ డిస్టర్బ్ చేసినప్పుడు అవి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతుంటాయి. అంటే అప్పుడు మనకు తెలిసేస్తుంది. ఎందుకంటే అది కూడా కాండము ఆ యొక్క ఏదైతే మొదటి కాండం ఉందో ఆ కాండం దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ సుడిదోమను మనం వెంటనే మనం గమనించినప్పుడు ఈ సుడిదోమను మాత్రం ఎట్లా స్ప్రే చేసుకోవాలంటే డైనోటెఫ్యూరాన్ దొరుకుతుంది. అది 0.4 ml/లీటర్ ఆఫ్ వాటర్ అంటే 80 ml మనకు ఎకరానికి సరిపోతుంది. దాన్ని మాత్రము ఆ యొక్క మొదళ్ళు అంటే ఏదైతే మనం కాండం అంటున్నామో ఆ మొదలు తడిచేటట్టు స్ప్రే చేయాలి. మనం మీద ఏదో స్ప్రే చేసుకుంటే మీద అసలు ఆ దోమ ఉండేది అడుగులా, మనం మీద స్ప్రే చేస్తే ఏమాత్రం పనిచేయదు. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఇట్లా పాయలు చేస్తారా ఎట్లా చేస్తారో కానీ
దానికి మొత్తం మొదలు తడిచినట్టు చేసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి అగ్గి తెగులు, ఆకుముడత తెగులు, దీన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మనం ఆకుముడత ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇక్కడ మనం వెళ్ళి చూసినట్లయితే మనం ఒకసారి మనం పొలంలో చూస్తే ఇట్లా 3-4 చెట్లను ఏవైతే వరి మొక్కలు ఉన్నాయో ఆ వరి మొక్కలను ఒక దగ్గర పెట్టేసి అలా గూడు చేసుకుని ఆ లార్ ఉంటుంది, అది దాని లైఫ్ సైకిల్ స్టార్ట్ చేస్తుంది. అందుకోసమనే మనం ఫీల్డ్ పోయినప్పుడు గమనించినట్లయితే అట్లా కనబడగానే దాన్ని మీరు ఓపెన్ చేసేసి చూసినట్లయితే మనకు తెలిసి వస్తుంది దాంట్లో పురుగు ఉందని. అప్పుడు పురుగు గమనించిన వెంటనే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ మోనోక్రోటోపస్ 1.6 ml కానీ ఈ టైంలో మనం క్లోరోపైరిఫాస్ వేసుకోవచ్చు. 2.5 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క మన ఆకుముడతను మనం నివారించుకోవచ్చు. ఇక మనం అగ్గి తెగులుకు వచ్చినట్లయితే మనం ఇంతకుముందు చెప్పినట్లు ఖచ్చితంగా కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలా. కాలిబాటలకు చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారంటే దానికి ఒక లేబర్ పెట్టాలి, అదంతా ఇబ్బంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనకు ఈ యొక్క ఛత్తీస్గఢ్ నుంచి కానీ లేకపోతే బీహార్కి వచ్చే రైతులు ఎవరైతే వస్తున్నారో కూలీలు, వాళ్ళు ఖచ్చితంగా కాలిబాటలు వదిలేసే చేస్తున్నారు, కొద్దిగా దూరము నాటుతున్నారు. అది ఒక రకంగా మంచిదే. కానీ మనము ఎవరైతే మన విలేజ్లో ఉన్న వాళ్ళు నాటుతున్నారో వాళ్ళు కాలిబాటలు వేయట్లేరు. ఖచ్చితంగా కాలిబాటలు చేసుకున్నట్లయితే గాలి వెలుతురు వస్తుంది, అగ్గితెగులు అనేది రాకుండా ఉంటుంది. అగ్గితెగులు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అగ్గితెగులు రాకముందు అయితే మనం ఇంతకుముందు లోతు దుక్కులు అన్నాం కదా, ఆ లోతు దుక్కులు అవన్నీ చేసుకోవాలి. అక్కడక్కడ కూడా మనము పొలంలో పక్షి స్థావరాలను కూడా ఉంచుకోవాలి. పక్షి స్థావరాలు అంటే ఒక 4, అంటే వరిలో అయితే ఒక 4 అలాంటివి పెట్టుకొని ఉన్నట్లయితే ఆ పక్షులు వచ్చి ఆ మీద కూర్చుంటాయి. ఆ మీద కూర్చున్నప్పుడు వాటన్ని వి షేప్లో ఉన్న పక్షి, అంటే మనము యొక్క చేసే వాళ్ళ దగ్గర పోతే వి షేప్లో చేస్తారు. ఆ వి షేప్లో చేసిన కర్రలని అక్కడక్కడ 4 మూలలో పెట్టినైతే పక్షులు వచ్చి కూర్చుండి దీన్ని తినేస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఇక అంటే ఇవన్నీ మనము ప్రాథమికంగా చేసేది. ఒకవేళ మనము ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు అనిపించినట్లయితే ఖచ్చితంగా మనము ట్రైసైక్లోజోల్ 0.6 గ్రామ్స్ ఒక ఎకరానికి, అంటే 1 లీటర్ నీటికి 0.6 గ్రామ్స్ వేసుకోవాలి. లేదు ఐసోప్రోథయాలిన్ అని ఒకటి దొరుకుతుంది, అది 1.5 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్. లేదు కాసుగా మైసిన్ అని కూడా దొరుకుతుంది ఒకటి, కాసుగా మైసిన్ కూడా ఇది 2.5 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్. ఈ 3 కెమికల్స్ని ఒక 2 అంటే 15 రోజుల్లో ఒక 2 సార్లు వేసుకోవాలి. కానీ మార్చి కొట్టాలి. ఇప్పుడు కాసుగా మైసిన్ కొట్టినామంటే మళ్ళీ కాసుగా మైసిన్ కొట్టద్దు. కాసుగా మైసిన్ చేసినామంటే మనం ఐసోప్రోథయాలిన్ కొట్టాలి, లేదు ట్రైసైక్లోజోల్ కొట్టాలి. ఇట్లా చేసుకుంటే తగ్గిపోతుంది. దీంట్లో మనము ఆకుమచ్చ తెగులు ప్లస్ ఈ యొక్క అగ్గి తెగులు రెండుగా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మాత్రం మనము కార్బండిజం, మాంకోజబ్ ప్లస్ ట్రైసైక్లోజోల్ దొరుకుతుంది. అది కూడా మనము స్ప్రే చేసుకున్నట్లయితే అది 500, అంటే 1/2 లీటర్ ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పాము పోడ తెగుల్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? పాము పొడ కూడా ఇదేమవుతుంది, చిన్న మచ్చలు వస్తాయండి ఈ చలికి ఈ వర్షానికి. అంటే మనకు ఎప్పుడైతే సైక్లోన్ ఎఫెక్ట్లో వర్షాలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి 3-4 రోజులు వరుసగా ఉన్నట్లయితే అప్పుడు ఈ ఒక పాము పొడ చిన్న మచ్చలు పోయి అప్పుడు ఏదంటే పాము మాదిరిగా ఇట్లా పొడ మాదిరిగా వస్తుంది. అలాంటి మచ్చలు మనం గమనించినప్పుడు ముఖ్యంగా ఆ యొక్క పొలం గట్ల పైన ఎలాంటి పార్థీనియం స్టిరోపోరస్ అంటే కాంగ్రెస్ వీడ్ అంటాం కదా, అది ఉండకుండా చూసుకోవాలి. ఎలాంటి కలుపుకు సంబంధించిన ఏ మొక్క కూడా ఉండకుండా క్లీన్ బండ్స్ ఉండాలి, అలా చేసుకోవాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే అది గమనించినప్పుడు మనము ఈ ప్లాంటమైసిన్ కానీ పోషామైసిన్ కానీ లేకపోతే ఈ మోనో కూడా వేసుకోవచ్చు. ఈ 3 ఏ మందు వేసుకున్నా మనకు బ్రహ్మాండంగా నివారించుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు మొక్కజొన్నకు సంబంధించి ఈ భాస్వర లోపం ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మొక్కజొన్నను గమనించిన ఇంతకుముందు నేను చెప్పినట్లు మొక్కజొన్నలో ఏమవుతుందంటే అధిక నీరును తట్టుకోలేదు కాబట్టి నీరు నిల్వ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆకులు ఏమవుతాయంటే నీలి రంగుగా మారిపోతాయి. అక్కడక్కడ మనకు కనబడుతుంది. ఆ నీలి రంగు కనబడుతుందంటే దాని అర్థం ఏంటంటే భాస్వరం తగ్గిపోయిందని దాని అర్థం. అప్పుడు రైతులు ఆ నీరుని తీసేయాలి, ఒకటి మొదటిది. రెండోది ఏంటంటే మనము ఈ నీటిని తీసే ముందు ఏదైతే అంటే మురుగునీరు పోవడానికి మనకు అవకాశం లేనట్లయితే అక్కడి నుంచి కమ్సే కొద్ది దూరమైనా తీసేటట్టు చూసుకోవాలి. అది మెయిన్ పాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు 1919 ఉంది, అంటే 319 కానీ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ దొరుకుతుంది ఈ యొక్క అగ్రికల్చర్ పెస్టిసైడ్ షాపులలో. అది స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది. అయితే భాస్వరము గమనించడము ముఖ్యం.
మీరు మొక్క చూడంగానే కనబడుతుంది. ఎట్లా అంటే మొత్తం నీళ్ళ రంగులో మారిపోయిందంటే ఇది భాస్వరము డిఫిషియన్సీ అని గమనించాలి. అంటే మనకి కత్తెర పురుగును ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మన మొక్కజొన్నలో ప్రధానమైన సమస్య కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది ఇది మనకు బయట దేశాలకు వెళ్ళి నుంచి వచ్చింది, ఇది మన ఇండియాది కాదు. అయితే ఇప్పుడు ఇది దాదాపుగా 90 నుంచి 100 పంటల మీద ఆశిస్తుంది. కానీ దీనికి మొక్కజొన్న ఒక్కటి మాత్రమే అది బిర్యానీ, మరి మనకు బిర్యానీ ఎట్లా అనుకుంటామో అది కూడా ఆ టైపులో తింటుంది. అంటే ఒకవేళ ఫాల్ ఆర్మీ వారం అంటారు దాన్ని, కత్తెర పురుగు ఫాల్ ఆర్మీ వారం. ఒకవేళ మనకు మిలిటరీ ఏదైనా విషయంలో మిలిటరీ వాళ్ళు వచ్చినారంటే మనకు నైట్కి నైట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎట్లా చేంజ్ అవుతుందో ఇది కూడా అది ఒకసారి వచ్చిందంటే ఆ దండు మొత్తం తినేస్తుంది, అసలు ఏం పంట అనేది మిగిలదు. అందుకోసమే దాని పేరు ఫాల్ ఆర్మీ వారం అన్నారు, కత్తెర పురుగు అన్నారు. అయితే దీనికి మనము రైతులు ముఖ్యంగా ఏం చేయాలంటే, అంటే వితౌట్ మనీతో చేసేది ఒకటి 9 కిలోల ఇసుక 1 కిలో సున్నం మనకు దొరుకుతుంది. దానిని మనము మొత్తం కలిపి 2 కలిపేసి ఏం చేయాలంటే, ఈ కత్తెర పురుగు మెయిన్గా ఎక్కడ ఉంటుందంటే సుడులలో ఉంటుంది. ఆ సుడులలో ఉన్నప్పుడు ఆ సుడుల్లో అది ఇంకా కింది అంటే ఎక్కడ పోతుంది, ఆ సుడులనే తిరుగుతుంది, సుడులనే ఉంటుంది. మనం ఈ సున్నము ప్లస్ ఈ యొక్క ఇసుక వేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇసుక ఏం చేస్తుందంటే అది తిరిగినప్పుడు దాని చర్మాన్ని కోస్తుంది, అంటే రప్చర్ చేస్తుంది. ఆ రప్చర్ చేసినప్పుడు ఈ ఏదైతే ఈ సున్నం ఉందో అది మండిస్తుంటుంది. ఆ విధంగా అది చనిపోవడానికి దోహదం ఉంటుంది. కాబట్టి అంటే డబ్బులు లేకుండా చేసేది అదొకటి. ఇంకొకటి ఏమున్నదంటే, మనము ఏం లేకుండా కూడా మనము అంటే నీరు ఉన్నది, వాటర్ బాటిల్ తీసుకోండి, 2 చేతుల వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఫుల్గా వాటర్ నింపుకుంటూ పోవాలి మొగిలో. అట్లా తీసుకున్నప్పుడు కూడా అదేమవుతుందంటే సఫకేట్ అయ్యి, అంటే ఊపిరి ఆడక అందులోనే మొగిల్ని అది చనిపోయడానికి ఆస్కారం ఉంది. అందుకోసమనే వర్షాకాలంలో ఫుల్ వర్షాలు పడడం కొద్దిగా తక్కువ ఉంటుంది, మళ్ళీ తర్వాత దాని ఉధృతి పెరుగుతుంటుంది. కాబట్టి రైతు సోదరులు ఆ విధంగా ఈ రెండేమో మనకు డబ్బులు లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా అలా చేయంగా కూడా ఒకవేళ మనం గమనించినట్లయితే మాకు అంటే అవన్నీ చేసుకోలేము అని అనుకుని ఈజీగా అయిపోయే పద్ధతి ఏంటంటే, రైతులు ఖచ్చితంగా ఈ మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అని దొరుకుతుంది ఒకటి, ఇమామెక్టిన్ బెంజోయేట్. అది 0.4 grams పర్ లీటర్ ఆఫ్ వాటర్, అంటే 80 గ్రాములు ఒక ఎకరాకి సరిపోతుంది, 80 గ్రాములు. ప్లస్ దాంట్లో కూడా ఇక్కడ కూడా ఏం చేయాలా, రైతులు ఏం చేస్తున్నారంటే ఒక్కటే వేస్తారు. ఇది వేసినప్పుడు ఏమైతే లాభలా చనిపోతుంది. మళ్ళీ 15 రోజులాగానే అంతకుముందు పెట్టిన గుడ్డులు ఉంటాయి కదా, ఆ గుడ్లకి వెళ్ళి వచ్చే బ్యాచ్ ఒకటి రెడీ ఉంటుంది అక్కడ, మళ్ళీ 15 రోజులకు మళ్ళీ వస్తుంది. మేము మొన్ననే కొట్టినాం సార్ అది మళ్ళీ వచ్చింది అంటారు. అట్లా 3-4 సార్లు కొడుతుంటారు పాపం. అలా కాకుండా దాన్ని కొట్టినప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ఈ వేప నూనె, ఈ 2 కలిపి మనం కొట్టుకున్నట్లయితే, వేప నూనె 1500 ppm, అది 5 ml per లీటర్, అంటే 1 లీటర్ ఎకరాకి. ఈ 2 కలిపి కొట్టుకున్నట్లయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇక దీనికి మించిన మందు లేదు. ఇంకా వేరే షాప్ అద్దను ఇంకా వేరే ఏమి ఇచ్చినా తీసుకోకండి. ఈ 2 చేసుకుంటే మనం ఒకసారి కాదు, ఇంకొక మిగిలిన ఏమైనా మిగిలితే ఇంకోసారి కొట్టుకుంటే అర్జెంటుగా నివారణ అయిపోతుంది. మనకు కత్తెర పురుగు బాధ అనేది నివారించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి విషపు ఎరను దాని తయారు విధానాన్ని ఎట్లా చేసుకోవచ్చు అంటారు? కత్తెర పురుగు ఇప్పుడు ఇది ఎందుకు విషపు ఎర ఎందుకు అవసరం వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి కత్తెర పురుగు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మనకు మన పైన అంటే దాదాపుగా మన ఎత్తు లేకపోతే మన భుజాల పైన అట్లా ఎక్కువ పెద్ద ఎత్తు బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు స్ప్రే చేయమంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు రైతులు ఏం చేయాలంటే ఈ యొక్క విషపు ఎర అనేది తయారు చేసుకోవాలి. ఇదేంటంటే 5 కిలోల తౌడు, 1 కిలో బెల్లం, ఈ తర్వాత ఈ మోనోక్రోటోపాస్ అది ఒక 500 ml, లేకపోతే క్లోరిపైరిస్ 5 ml, థైరాయిడ్ కార్బ్ అయితే 100 grams. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి ఈ కలిపి ఈ యొక్క ఏదైతే మనము తౌడు ఉన్నదో బెల్లం కలిపినామో దాంట్లో ఇది కూడా మిక్స్ చేసి ఒక రాత్రి ఏమంటారు పులియబెట్టాలి. పులియబెట్టి తెల్లాటి రోజున ఆ సుడులలో వేసుకుంటూ పోవాలి. ఏది కత్తెర పురుగు కనబడిన సుడులలో వేసుకుంటూ పోతే అది తింటుంది. ఒకవేళ అట్లా మనకు పాసిబుల్ కాలేదనుకోండి, సుడులు వేయడం కూడా పాసిబుల్ కాదు, ఏం చేయాలి, మీరు అక్కడక్కడ పొలంలో 4 సైడ్లను ఒక 6 సైడ్లను అక్కడక్కడ కింద వేసినా కానీ ఆ స్మెల్కు ఆ వాసనను ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి దాన్ని తినడానికి వస్తుంది, తినేసి అక్కడే చనిపోతుంది. కాబట్టి ఈ విషపు ఎర వేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనకి వడలు తెగుళ్ళను ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఈ వడలు తెగులు అనేది ఇది ఏమవుతుందంటే, మనకు వరుసగా అదే సేమ్ పంటలో అంటే సేమ్ భూమిలో వరుసగా అదే పంట వేసుకున్నట్లయితే, మొక్కజొన్న వేసుకున్నాము మనము,
పత్తి వేస్తున్నాము, ఆ విధంగానే మనము కంది వేస్తున్నాం అనుకోండి. ఈ విధంగా వరుసగా సేమ్ అదే భూమిలో అదే పంటను 3-4 టైమ్స్ వేసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులు అనేది వస్తుంది. అయితే ఈ ఎండు తెగులు మొక్కజొన్నలో వచ్చినప్పుడు ఈ ఎండు తెగులు మనం గమనించాలి. ఎట్లా గమనించాలంటే మనకి ఇది పోషక లోపాల వల్ల వచ్చిందా లేకపోతే ఎండు తెగులు అని గమనించడానికి ఒక మంచి సిగ్నల్ ఏంటంటే మొక్కలన్నీ వరుసగా, అంటే ఒక వరుసలో ఉన్నాయి మొక్కలు అవన్నీ కూడా చనిపోతున్నాయంటే అది పోషకంతో చనిపోయినట్టు. అలా కాదు, మొక్కలు అక్కడొకటి చనిపోయిందంటే అది ఖచ్చితంగా ఈ యొక్క ఎండు తెగులు ప్రభావం అనుకోవాలి. ఈ ఎండు తెగులు కూడా ఏంటంటే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఇది వస్తుంది. ఈ ఎండు తెగులు మనము ఈ యొక్క వచ్చిన వెంటనే గమనించిన వెంటనే మనము ఏం చేయాలంటే ఎండు తెగులుకు మందైతే ప్రస్తుతానికి దానికి ఏం లేదు, వచ్చిన దానికి రాకముందు మనం ఏం చేయాలంటే ట్రైకోగ్రామా విరిడే అని ఒకటి దొరుకుతుంది. ఎకరానికి 8 నుంచి 10 కిలోలు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఎండు తెగులు రాకుండా ఉంటుంది ఒక మార్గం. ఇంకొక ఇప్పుడు ఏమైంది, పంటలో మనం విత్తన శుద్ధి చేయలేము కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఆ యొక్క ట్రైకోడర్మా విరిడిని ఒక 2 కిలోలు తీసుకోవాలి. ఎకరానికి 2 కిలోలు తీసుకొచ్చేసి ఒక 100 కిలోల పశువుల పేడను ఒక చెట్టు కింద పెట్టాలి. చెట్టు కింద పెట్టి మంచిగా ఈ రెండింటిని కలిపేసేసిన తర్వాత వర్షాకాలంలో అయితే మనకు ఇప్పుడు ఈ సీజన్లో అయితే పెద్దగా నీళ్లు చిలకరించిన అవసరం ఉండదు. అదే వేసవిలో అయితే ఖచ్చితంగా కొద్దిగా అక్కడ సాయంత్రం మనం నీళ్లు చిలకరించినట్లయితే ఒక 5 నుంచి 7 రోజుల మధ్యలో మనకు పైన పెరుగు తిట్ట వలె మనకు కనబడుతుంది. అంటే అప్పుడు ఈ యొక్క శీలీంధ్రం డెవలప్ అయిందని లెక్క. మనం అది గమనించి అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మెయిన్ ఫోల్డంలో మనం చల్లుకున్నట్లయితే, మొత్తం మెయిన్ ఫోల్డంలో చల్లుకొని దున్నుకున్నట్లయితే దాని యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం భూమిలో కలిసిపోయి దానికి ఏదైతే ఎండు తెగులు కారణమై ఉన్నదో ఆ యొక్క శీలీంధ్రాన్ని ఇవి తినేస్తాయి. ఇది మంచి మార్గము. ఇది 3-4 సంవత్సరాలు ప్రతి భూమిలో ప్రతి రైతు చేయవలసిన పని. ఇది చేసుకోకుండా ఎండు తెగులు వచ్చింది ఏం చేయాలంటే మామూలుగా దానికి అసలు మందు లేదు. ఒకటి వచ్చిన తర్వాత చేయవలసింది ఆ చెట్లను బీకేసుకోవాలి, మొత్తం కాల్చబెట్టాలి. రెండోది ఇంకోటి ఏంటి, మిగతాది నేను చెప్పిన పద్ధతి. ఇక ట్రైకోడర్మా అక్కడ అడుగున ఇంకోటి సిఓసి కాపరాక్సి క్లోరైడ్ కూడా దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. అది వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ మొక్క చూడు ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఆపుతుంది అంతే. కాబట్టి రైతులు గమనించి విత్తన శుద్ధి చేసుకోవాలి 8 నుంచి 10 కిలోలు. ఆ తర్వాత ఈ పశువుల పేడలో మనం ఈ 2 చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది. ఈ మనకి ఆకుగూడు తెగులు, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఆకుగూడు తెగులు గమనించినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనం వరిలో చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఆకుగూడు వస్తుంది. ఆకుగూడుకు మనమే ఎక్కువ మటుకు అంటే డబ్బులు ఏమి అంటే పంట నష్టం చాలా తక్కువ. అసలు పంట నష్టం అనేది జరగదు. 5% ఏమన్నా 5% కూడా ఒక 1% అట్లా అవుతుంది కావచ్చు. దానికి పెద్దగా నివారణ చర్యలు అయితే అవసరం లేదు. కానీ ఎవరైనా ఆందోళన చెందే రైతులు ఈ యొక్క క్లోరిపైరిపాస్ కానీ మోనోక్రోటోస్ కానీ 1.6 ml 1 లీటర్ నీటికి, అదే క్లోరి అయితే 2.5 ml per లీటర్ ఆఫ్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఆ మొగి పురుగును మన ఈ ఆకుగూడు తెగులను మనం నివారించుకోవచ్చు. అధిక వర్షాలు వివిధ పంటల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందిస్తున్నారు విజయ్ గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఈ మారక మచ్చల పురుగుని దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మరూక మచ్చల పురుగు అనేది ఇది మనకు కంది పంటలో వస్తుంది. ఇది ఎప్పుడైతే మనం గమనిస్తామో మామూలుగా ఈ యొక్క మారక మచ్చల పురుగు ద్వారా నష్టం అయితే కొద్దిగా ఉధృతంగానే ఉంటుంది. ఇది నెగ్లెక్ట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ మారక మచ్చల పురుగును మనం గమనించిన వెంటనే ఏం చేయాలంటే ఖచ్చితంగా రైతులు ఈ యొక్క స్పైనోసాయిడ్ అని దొరుకుతుంది. ఆ స్పైనోసాయిడ్ను 0.3 grams per లీటర్ ఆఫ్ వాటర్లో ఒకసారి మనం స్ప్రే చేసుకోవాలి. లేదు ఫ్లూబెండమైడ్ ఉంటుంది, అది కూడా 0.25 ml grams per లీటర్ ఆఫ్ వాటర్లో వేసుకుంటే అది కూడా తగ్గుతుంది. ఇంకా అది కాకుండా కూడా మనము ఈ యొక్క మారక మచ్చల పురుగును నివారించుకోవడానికి ఈ యొక్క క్లోరంటర్ నీలిపోలు 0.3 grams per లీటర్ ఆఫ్ వాటర్లో, ఈ మందులు ఏదైనా ఒక మందును మనం 15 రోజుల లోపల 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మారక మచ్చల పురుగును మనము ఈ యొక్క కంది పంటలో మనం నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి శనగపచ్చ పురుగు, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు?
మనము శనగపచ్చ పురుగును దాదాపుగా కందిలో చూస్తాము, తర్వాత పెసర్లో కూడా చూస్తాం. అంటే పప్పు దినుసు అపరాలు అంటాం కదా, అపరాల పంటలో ఎక్కువగా ఉంటుంది ఇది. ఈ శనగపచ్చ పురుగును మనము పంట ఎప్పుడైతే కంది పంట కానీ ఏ పంట వేసినా ఆ పంటలో ఖచ్చితంగా బంతి సాగు చేయాలి. అంతర పంటగా అక్కడక్కడ అంటే బార్డర్గా అక్కడక్కడ మనం ఏం చేయాలంటే బంతి పూల మొక్కలను పెట్టుకున్నట్లయితే శనగపచ్చ ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఒకటి. రెండవది ఏమో ఇంతకుముందు చెప్పినట్టు మనం లోతు దుక్కులు కూడా దున్నుకోవాలి. రెండవది. మూడవది ఏంటంటే శనగపచ్చ పురుగు మనం గమనించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక ఎకరానికి 8 నుంచి 10 పక్షి స్థావరాలు పెట్టాలి. అంటే ఈ శనగపచ్చ పురుగు మనం ఎట్లా అంటే చూడంగానే ఆ పక్షులు వచ్చి అంటే ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఫీల్డ్లో. కాబట్టి మనం అది కనబడినప్పుడు వెంటనే మనం పక్షి స్థావరాలు ఏర్పాటు చేస్తే, అంటే పక్షులు కూర్చుండడానికి ఏర్పాటు చేస్తే అవి కూర్చుంటాయి. అవి కొద్దిగా మూవ్మెంట్ చేసిందంటే వెంటనే పోయి తినేస్తాయి. ఆ విధంగా మనం ఆర్టిఫిషియల్గా అంటే మనకేమి నేచురల్గా తినేసేది, ఇవన్నీ ఏం డబ్బులు ఖర్చు అయ్యేది లేదు. ఖాళీ ఒక కర్రతో చేసుకుంటే సరిపోతుంది. 8 నుంచి 10 పెట్టాలి. మనము అవన్నీ పెట్టుకున్నాక కూడా ఇంకా మనకు అక్కడక్కడ ఉంది అంటే శనగపచ్చ పురుగు ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే రైతులుగా వేప నూనెను, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు వేప కషాయం కానీ వేప నూనె కానీ ఖచ్చితంగా ఆ మొత్తం చెట్టు తడిచేటట్టు మనం స్ప్రే చేసుకున్నట్లయితే అది ఏదైతే గుడ్లు పెట్టిందో శనగపచ్చ పురుగు ఏదైతే గుడ్లు పెడుతుందో ఆ గుడ్ల నుంచి పిల్లలు రాకుండా చేసేస్తుంది. ఆ గుడ్లను మనకు నిర్వీర్యం చేస్తుంది. ఆ విధంగా మనము దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ లార్వాలను మనము అంటే అది ఉధృతి అధికంగా ఉన్నట్లయితే మామూలుగా మొదటి దశలో అంటే మనము ఫస్ట్ స్టేజ్లో చూసుకున్నట్లయితే మనము థయోడి కార్బన్ అనేది ఉంటుంది, అది వేసుకున్నా సరిపోతుంది. లేదు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ స్పైనోసైడ్ కానీ, తర్వాత మనకు స్పైనోసైడ్ అయితే 0.3 grams లీటర్లో వేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే శనగపచ్చ పురుగు నివారించుకోవచ్చు. ఆ విధంగా క్లోరంటర్ నీలిపోలు కూడా వేసుకోవచ్చు, లేదా ఫ్లూబెండమైడ్ కూడా వేసుకోవచ్చు. లేదా ఈవెన్ మనము ఒక ఇమామెక్టిన్ బెంజోయేట్ కూడా అది కూడా 0.4 grams 1 లీటర్ నీటిలో వేసుకున్నట్లయితే శనగపచ్చ పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ తప్పకుండా మనము ఆ యొక్క పక్షి స్థావరాలు మాత్రం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకి గొడ్డు మూత తెగులు, దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? గొడ్డుమూత తెగులు దాదాపుగా ఇది కందిలో వస్తుంది. దీన్ని మనము నివారించుకోవాలంటే ఈ చిన్న కెమికల్ అంటే మా రైతులకు ఏదంటే ఇప్పుడు ఎసిఫేట్ అనుకుంటే ఇదేదో పాత మందు అనుకుంటున్నారు. ఎసిఫేట్ను మించిన మందు లేదు అసలు. ఎసిఫేట్ దాదాపుగా అన్ని క్రిమి సంహారక మందు అన్నిట్లలో కూడా మంచి పనిచేస్తుంది. రైతులు ఆ ఎసిఫేట్ను ఒక 1.5 grams 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకోవాలి. లేదా ఈ మోనోక్రోటోఫాస్ను కూడా 1.6 ml per liter ఆఫ్ వాటర్లో ఇది కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్సలెంట్గా మనం నివారించుకోవచ్చు. అంటే ఇప్పుడు అదే విధంగా మనం కంది పంటను చూసుకుంటే 3 రకాల ఎండు తెగులు, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? తర్వాత మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు జాడి రామ్మూర్తి అండి. రామ్మూర్తి గారు, మీ ప్రశ్న అడగండి. మనతో పాటు ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. అవునండి. రామ్మూర్తి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. తగ్గించే మేడం. మా బొప్పాయికి 100 చెట్లు ఉన్నాయండి. ఓకే. ఆకులు అన్ని దగ్గరికి ముడుచుకొచ్చాయండి, కాయలన్నీ గుంజుకపోయినాయి, ఆకులు ముద్దలు కట్టినాయి. అయితే అది వైరస్తో వస్తుందండి. ఇక్కడ మీ విలేజ్, మీ గ్రామం ఎక్కడ? ములుగు. మీ గ్రామం ములుగా? ములుగు దగ్గర కన్నాయగూడెం మండల్. ఓ, కన్నాయగూడమా? మాది సిద్దిపేట నుంచే నేను వచ్చింది. అయితే ఇది వైరస్తో వ్యాప్తి చెందుతుంది. దీనికి మీరు క్లోరిపైరిపాస్ ఉంది కదా, క్లోరిపైరిపాస్ను 2.5 ml 1 లీటర్ నీటిలో కలిపి మీరు స్ప్రే చేసుకోండి. అది 2 సార్లు స్ప్రే చేయండి. వారం లేదా 10 రోజుల మధ్యలో మీరు 2 సార్లు స్ప్రే చేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి అసలు మరి తగ్గాలి, ఉధృతి తగ్గాలి. తగ్గలేదా? తగ్గిందా తగ్గలేదా? వర్షాలు వస్తూనే ఉన్నాయి సార్. ఇప్పుడు మబ్బుతోనే ఉన్నది వర్షం. ఇందాక కూడా వర్షం వచ్చిపోయింది. ఈ రెండిట్లలో మీరు ఎసిఫేట్ కానీ లేకపోతే ఈ మోనోక్రోటోఫాస్ కానీ లేదంటే క్లోరిపైరిపాస్, ఈ మూడిట్లో లేదేసుకున్నా మంచి బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది. అది ఇప్పుడు అసిఫేట్ కొట్టుకోవచ్చు అండి? కొట్టచ్చు. అంటే ఎసిఫేట్ మీరు ఇప్పుడు అది ఇంకా ఆకులే ఉన్నాయి కదా,
ఆకులన్నీ ముద్దలు ముద్దలు అయిపోయినాయి కాబట్టి మీరు ఎక్సలెంట్గా పని చేయాలంటే క్లోరిపైరిపాస్ వేయండి, ఏం కాదు. 2.5 గ్రాములు లీటర్ నీటిలో స్ప్రే చేయండి, సరేనా? ఓకే అండి. ఇప్పుడు మనకి కందిలో 3 రకాల ఎండు తెగులు, అంటే దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మనం కందిలో గమనించినట్లయితే పైటాప్తెరా ఎండు తెగులు అని ఉంటుంది, ఫ్యూజేరియం విల్ట్ అని ఒకటి ఉంటుంది, మాక్రోఫోమినా విల్ట్ అని మూడు రకాలుగా వస్తాయి. అయితే ఏదొచ్చినా మామూలుగా అయితే ఈ యొక్క ఫ్యూజేరియం విల్ట్ అయినా లేకపోతే మాక్రోఫోమినాకి అయితే అసలు ఏం లేదు. ఫ్యూజేరియము తర్వాత ఈ మూడిటి కూడా మనం ఏం చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి మాత్రం ముఖ్యంగా అవసరం దీంట్లో. ఈ విత్తన శుద్ధి చేయకపోతే తర్వాత దశలో ఇది కంది అంటే ఇది ఏం చేస్తుంది, ఎండు తెగులు అనేది మనకు మొక్కజొన్నలో కానీ పత్తిలో కానీ లేదంటే ఈ యొక్క కందిలో కానీ, కంది చెట్టు కానీ మొక్కజొన్న చెట్టు కానీ అంటే బ్రహ్మాండ మంచిగా పెరుగుతుంది. మంచిగా పెరిగి అన్నీ అయిపోయిన తర్వాత అసలు టైంకు మొత్తం ఎండిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దానికి ముందు విత్తన శుద్ధి అని చెప్పాం కదా, అదొకటి వేసుకోవాలి. లేదంటే ఈ కాపరాక్సీ క్లోరైడ్ ఉంది కదా, దాన్ని కూడా మనము ఆ చెట్టు మొదలు దడిచేటట్టు, బ్లూ కాపర్ అంటారు, చెట్టు మొదలు దడిచేటట్టు డ్రెంచింగ్ చేయాలి. అంటే మనం నాజిల్ ఓపెన్ చేసినా సరే లేదంటే జగ్గుతోని కానీ కలుపుకొని దానికి మొత్తము చెట్టు దడిచేటట్టు మొదలు దడిచేటట్టు పోసుకున్నట్లయితే దాన్ని ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఆపుతుంది అంతే. అది అంటే దానికి నివారణ లేదు. ఇక ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏదైతే ఈ ట్రైకోడర్మా విరిడి 2 కిలోలు ఈ 100 గ్రాముల పశువుల పేడ ఈ ప్రాసెస్ చెప్పినాను కదా, ఆ ప్రాసెస్లో మీరు అది చేసుకొని ఆ యొక్క మొత్తము దాన్ని మనము పొలం అంతట్లో మెయిన్ పొలంలో వెదజిమ్ముకొని ట్రాక్టర్తో దున్ని అలా 3-4 సంవత్సరాలు చేసినట్లయితే ఈ 3 రకాల ఎండు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి పెసర మినుములో ఈ బూడిద తెగులు నివారణ ఎట్లా చేపట్టొచ్చు అంటారు? ముఖ్యంగా మినుములో ఈ బూడిద తెగులు ఎక్కువగా వస్తుందండి. మినుమును మనం సాగు చేసినప్పుడు ఈ తేమ అధిక శాతం ఉన్నప్పుడు మనకు ఎక్కువ వస్తుంది. ఈ ఒక 24 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఇది రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది అక్కడక్కడ పెసర కూడా వస్తుంది. దీనికి మెటలాక్సిల్ అని దొరుకుతుంది. మెటలాక్సిల్ మనము 2 ml/లీటర్ ఆఫ్ వాటర్ స్ప్రే చేసుకున్నట్లయితే తగ్గిపోతుంది. దీనికి మనము ప్రాపికోనజోల్ కూడా స్ప్రే చేసుకుంటున్నాం. ప్రాపికోనజోల్ కూడా 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే దీని బూడిద తెగులను అసమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి పత్తికి సంబంధించి పచ్చదోమ, వేరుకుళ్ళు తెగులు వీటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మనము పచ్చదోమను పత్తిలో ఇది మెయిన్ అంటే సకింగ్ పెస్ట్ అంటాము, రసం పీల్చు పురుగులు. అయితే రైతులు ఏం చేస్తున్నారంటే రైతులు విచ్చలవిడిగా పత్తి అనగానే విచ్చలవిడిగా మందులు కొట్టుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఈ రసం పీల్చే పురుగులను మనం మొదటి దశలో అంటే 40-45 రోజుల మధ్యలో మనం ఏం చేయాలంటే బొట్టు పెట్టు పద్ధతి అంటే కాండముకు బొట్టు పెట్టే పద్ధతి అంటే ఏదైతే పత్తి చివరి భాగం ఉంటుందో ఆ మొన్నలకు ఈ 1:4 రేషియోలో మోనోక్రోటోఫాస్ని బొట్టు పెట్టు పద్ధతిలో మనము ఆ 45 రోజుల లోపల ఒకసారి చేసుకోవాలి. 60 నుంచి 70 రోజుల మధ్యలో మరొకసారి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు పచ్చదోమ కానీ తర్వాత ఈ తామర పురుగులు కానీ ఇవేవి కూడా మనము తెల్లదోమ కానీ ఇవి రాకుండా మనం నివారించుకోవచ్చు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే అంటే మందులకు బదులుగా చెప్తున్నాను. ఇంకోటి రైతులు ఖచ్చితంగా మనం ఇది పెట్టినప్పుడు పత్తి పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ మనం ఎకరానికి ఒక 8 అక్కడక్కడ 8 నుంచి 10 అక్కడ చేను మొత్తంలో పెట్టుకున్నట్లయితే ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి దానికి అంటుకొని చనిపోతాయి. ఇది కూడా మనకు ఖర్చు లేని పని. అంటే 30-40 రూపాయల మధ్యలో దొరుకుతుంది స్టిక్కీ ట్రాపు. ఇక మీకు అది కూడా ఇబ్బంది అనుకుంటే మనం దాదాపుగా జిగురు అట్టలోని దొరుకుతుంది. జిగురు మనం ఏదైతే పేపర్కు ఒక గమ్లాగా ఏదైనా పెట్టి లేకపోతే గ్రీస్ మాదిరి ఏదైనా పెట్టి లేకపోతే ఈవెన్ ఆయిల్ కూడా అంటే తక్కువ కాస్ట్ ఉన్న ఆయిల్ కూడా పెట్టేసి అక్కడక్కడ పెట్టుకున్న కంట్రోల్ అవుతుంది. కానీ మనకు ఈజీగా దొరికేది అంటే ఇదంతా చేయాలని ప్రాసెస్. అలా కాకుండా మీకు ఈజీగా దొరికేదైతే ఈ జిగురట్టలు పచ్చవి కానీ తెల్లవి కానీ లేదంటే బ్లూ కానీ దొరుకుతున్నాయి. కాబట్టి మీరు పెట్టుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ వచ్చింది మనం అవన్నీ ఏం చేయలేము చేసిన ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అసిటామిప్రైడ్ అనేది ఒకటి దొరుకుతుంది. అది 0.2
ml/g/లీటర్ ఆఫ్ వాటర్లో మనము చేసుకోవచ్చు. పిప్రోనిల్ అయితే 2 ml/లీటర్ ఆఫ్ వాటర్లో పిప్రోనిల్ కూడా వేసుకోవచ్చు. ఈ 2 కాంబినేషన్లు కూడా ఉన్నాయి, అసిటమిప్రిడ్ ప్లస్ పిప్రోనిల్. ఆ 2 కాంబినేషన్ ఉన్న మందులు ఏదైనా కానీ మీరు పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా మనం అరికట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు కాండం కుళ్ళు తెగులు అన్నారు కదా, ఆ కాండం కుళ్ళు తెగులుకు ఏదేమైతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి కాండం చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కాండం మనకు ఏంటంటే ఇది చనిపోయే అంటే మనం శిలీంధ్రం ద్వారా వచ్చే రోగం. దీన్ని మనం బ్యాక్టీరియా శిలీంధ్రం ఇప్పుడు వర్షాలకు ఎక్కువ అది వస్తున్నాయి కాబట్టి వాతావరణంలో తేమ బాగా శాతం ఉన్నప్పుడు అంటే 90 పైన 90 దాకుంటే ఇది ఎక్కువ వస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా రైతులు ఇంతకుముందు చెప్పినట్టు నీటిని మొత్తం బయటకు తీసేయాలి. ఈ కాండం తొలుచు పురుగుకు మీరు మామూలుగా ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజాయిడ్ కూడా వేసుకోవచ్చు. కానీ దానికి మంది ప్లాంటామైసిన్ పోషామైసిన్ కూడా దొరుకుతుంది, అది కూడా స్ప్రే ప్లస్ అది ఇది 2 కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి అధిక వర్షాల మూలాన ఈ ప్రత్తిలో కలుపు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బూడిద తెగులు నివారణ కూడా అది ఎట్లా చేసుకోవచ్చు అంటారు ఈ రెండింటి? మనకు ఇప్పుడు వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి, మనం ఏదైనా స్ప్రే చేసుకున్నా ఇంటర్కల్చర్ అంటే మనం అంతరకృషి ఏమైనా చేద్దామన్నా మనకు వీలు పడతలేదు. వీలు పడినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ పత్తి మొక్కలు ఇప్పుడు దాదాపుగా మనకు ఏమంటారు స్క్వేర్ నుంచి బోల్ ఫార్మేషన్లో ఉన్నాయి, పూత నుంచి కాయగా కాసే స్థితిలో ఉన్నాయి. అంటే దాదాపు ఒక్కొక్కసారి 15-20 కాయలు దాదాపు 30 కాయలు కాసిన చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. అయితే దీనికి మనం ఏం చేయాలంటే అక్కడక్కడ అట్లా అదైనప్పుడు తప్పకుండా మనము రైతులు వీటిని నష్టపరచుకోకుండా ఉండాలంటే మనం జాగ్రత్త నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలి. ఒకటి అంటే నీరు మొత్తం బయట తీసేయాలి. ఇంకోటి ఏంటంటే వర్షాలు పడుతున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం స్ప్రేలు అవన్నీ చేసుకోకుండా ఉండాలి. దాని రీకవరీ కోసము 3 పందములు కానీ లేదంటే 10 గ్రాముల యూరియా కానీ లేదు 13-0-45 ఒకటి దొరుకుతుంది, ఆ మూడిట్లలో కానీ లేదంటే ఫార్ములా 6 కానీ వీటన్నింటిలో ఏదైనా ఒకటి లేదు అంటే వారంలో లేదా 15 రోజుల లోపల 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనము దాదాపు సమర్థవంతంగా చేసుకోవచ్చు. అలా కాకుండా మనము COC కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది కూడా 3 గ్రామ్స్ 1 లీటర్ నీటిలో కలిపి ప్లస్ దానికి ప్లాంటామైసిన్ దొరుకుతుంది, 2 ml/లీటర్ ఆఫ్ వాటర్ కొట్టుకున్నా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రత్తిలో పూత కాయ దీని నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? మనం పత్తి పంటలో ఈ వర్షాలకు ఏమవుతుందంటే అంటే బెట్ట పరిస్థితులు వచ్చినా పూత రాలిపోతుంది, లేదు అధిక వర్షాలు పడ్డా పూత కాయ రాలిపోతుంటుంది. దీనికి మామూలుగా నాఫ్థాలిక్ యాసిడ్ అని దొరుకుతుంది, అది 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఫినోలెక్స్ అని దొరుకుతుంది. అది ఆ రెండింటిలో మనం ఏదైనా ఒకటి వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే పూత కానీ లేకపోతే ఆ కాయ కానీ రాలిపోకుండా ఆపి మనకు కాయ నిలిచేటట్టు చేస్తుంది. కాబట్టి జిబ్బరిలిక్ యాసిడ్ అని ఉంది, అంటే గ్రోత్ ప్రమోటర్స్ ఏదున్నా వాడుకోవచ్చు. అంటే వరి పంటకు సంబంధించి కలుపు నివారణ ఎట్లా చేపట్టొచ్చు అంటారు? వరిలో కలుపు వచ్చినట్లయితే ఇప్పుడు అంతా కూడా మనకు పొట్ట దశ నుంచి అంటే మనకు ట్రిల్లరింగ్ స్టేజ్ నుంచి పొట్ట దశ వరకు కొన్ని ఉన్నాయి, కొన్ని ఈవెన్ ప్యానికల్స్ కూడా ఇప్పుడు వెళ్తున్నాయి. అయితే మనము రికమెండ్ చేసేది ఏంటంటే విత్తిన రోజు కానీ లేదంటే 3 నుంచి 5 రోజుల మధ్యలో కానీ, ఆ తర్వాత 20-25 రోజులు అంటున్నాము. కానీ రైతులు ఏం చేస్తున్నారు 40 రోజులకు కూడా మేము ఏం మందు కొట్టాలని అడుగుతున్నారు. కానీ 40 రోజులకు అసలు మందు లేదు కొట్టడానికి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక గత్యంతరం లేక అంటే లేబర్ దొరకడం కష్టమవుతుంది కాబట్టి ఆ విధంగా అంటే ఆధారపడుతున్నారు, రసాయనం మీద ఆధారపడుతున్నారు కాబట్టి హెర్బిసైడ్ మీద ఆధారపడుతున్నారు. కాబట్టి రైతులు దయచేసి అందరూ కూడా 25 రోజుల లోపలనే కొట్టుకోవాలి. అంటే 3-4 ఆకుల దశలో అయితే మంచి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనకు 3 నుంచి 5 రోజులకు పైరిజోసల్ఫ్యూరాన్ ఇథైలిన్ దొరుకుతుంది, అది 80 గ్రాములు 1 లీటర్ 1 ఎకరాకి సరిపోతుంది అది. ఆ తర్వాత మనం ఒకసారి వచ్చినట్లయితే సెలోపా బుటైల్ ప్లస్ ఫినాక్సిలం అనేది దొరుకుతుంది, వివాయ్ అని దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. అది బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కానీ 20-25 రోజులకి వేయండి. కానీ రైతులు ఏం చేస్తారు 40-45 రోజులకు కూడా వేస్తున్నారు. అలా వేస్తే అది కొద్దిగా తక్కువ పనిచేస్తుంది. ఇంకోటి ఏమవుతుందంటే మొక్క ఎదుగుదలను కూడా ఆపుతుంది, వరి మొక్క పెరుగుదలను కూడా ఆపేసేస్తుంది. కాబట్టి రైతులు ఆ విధంగా చేయకుండా చూడాలి. ఇంతకుముందు కలుపు పత్తిలో అడిగినారు కదా, పత్తిలో ఏం చేయాలి కలుపుకు
మనకు ఇప్పుడు అంతా దాదాపు పూత దశ నుండి కాయ దశలో ఉంది కాబట్టి కాయల మీద పడకుండా క్విజులోపా పీతాయిల్ అని దొరుకుతుంది. క్విజులోపా పీతాయిలు అది 400 ml, లేదంటే ప్రోప్రాక్విజోపాప్ అని దొరుకుతుంది, అది 250 ml అయితే మనం చేసుకోవచ్చు. ఈవెన్ సోడియం సాల్ట్ అని దొరుకుతుంది, అది 2,4-D, అది ఎకరానికి 500 గ్రాములు. అంటే దీంట్లో ఏదైనా వేసుకోవచ్చు. మా రైతులు దాదాపుగా అయితే ఇది ఎక్కువగా క్విజులోపా పీతాయిలు ఎక్కువ మంది వాడుతున్నారు. ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా వేసుకోవచ్చు. అంటే కాయకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, దీన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు పత్తి పంటలో? పత్తిలో కాయకూలు కానీ ఇంకొకటి ఏమన్నారు, ఆకుమచ్చ తెగులు, ఆల్టర్నేరియా సెర్కోస్పోరా కానీ ఆకుమచ్చ తెగులు కానీ ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులు, కంటిన్యూగా వర్షాలు ఇవన్నీ పడడం, డ్రిజ్లింగ్ ఉన్నప్పుడు, చిరుజల్లులు ఉన్నప్పుడు ఇది వస్తాయి. కాబట్టి ఆకుమచ్చ తెగులు సెర్కోస్పోరా ఉన్నప్పుడు దానికి ఏం చేయడం, మనము ఈ బ్యాక్టీరియాకి సంబంధించినవి ఈ మన అగ్రిమిన్ అనేది అగ్రిమైసిన్ దొరుకుతుంది, అది 0.4 grams, లేదా ప్లాంటామైసిన్ దొరుకుతుంది, అది 1 గ్రాము, లేకపోతే ఈవెన్ వ్యాలిడామైసిన్ కూడా దొరుకుతుంది, అది కూడా 2 ml/L. ఇవన్నిట్లో ఏదో ఒకటి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి రైతులు గమనించి దీన్ని నివారించుకోవాలి. మనకి కరీంనగర్ నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నారాయణ గారు, మేడం మీ ప్రశ్న అడగండి. మనతో మీ ప్రశ్న అడగండి. నమస్తే మేడం. నారాయణ గారు, మీ టీవీ సౌండ్ తగ్గించాలండి. మేడం అయితే ఇప్పుడు పత్తిలో అధిక వర్షాలు పడుతున్నాయి కదా మేడం, మీ టీవీ సౌండ్ తగ్గించాలి నారాయణ గారు. మేడం తగ్గించాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న. మేడం అయితే మనం పత్తిలో అధికంగా మన హిట్విడ్ మ్యాక్స్ కానీ మందు గడ్డి మందు కొడితే మేడం, గడ్డి మందు పెడితే మేడం భూసారం దెబ్బతింటారా, భూములు దెబ్బతింటాయని అంటున్నారు మేడం. అది ఒకసారి మన సార్ విజయ్ గారు ఉన్నారు ఇక్కడే. గడ్డి మందు కొడితే దాదాపుగా కలుపు మందులు ఏదైనా కానీ వరుసగా ఎక్కువ మోతాదులో వాడకూడదు. అయితే మనము కలుపు మందులు వాడకుండా ఉండాలి, కానీ గత్యంతరం లేక వర్షాలు ఇప్పుడు వరుసగా పడుతున్నాయి కదా, మనకి ఏమాత్రం కొద్దిగా గ్యాప్ ఇచ్చినప్పుడు మనము గడ్డి మందు వాడాలని చెప్తున్నాము. మీరు హిట్వీడ్ వాడినా ఇంకే కలుపు మందు ఏది వాడినా కానీ కొద్దిగా ఈ భూమిని మాత్రం ఏం చేస్తుందంటే గుల్ల చేస్తుంది. అందుకోసమనే ఎక్కువ వాడద్దని అంతర్కృషి, ఏది మీరు అంతర్కృషిగా నాగలతో చేస్తారా లేకపోతే ఇంకా ట్రాక్టర్తో చేస్తారా, ఇంటర్ కల్టివేషన్ అంటాం కదా, దాంతో చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. కానీ అది వీలు పడనప్పుడు మీరు కలుపు మందు వాడాలని చెప్తున్నాము. అది ఏ మందైనా క్విజులోపాప్ అయినా ప్రోప్రాక్విజోపాప్ అయినా ఇంకేదైనా కానీ కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కానీ మనకి లేబర్ షార్టేజ్ ఉంది కదా, లేబర్ షార్టేజ్ లేని పరిస్థితిలో మనం అది వాడుకోవచ్చు. కానీ లేబరు దొరికే స్థితిలో మనమేమో మాన్యువల్గా వేసుకోవచ్చు, లేనప్పుడు ఈ యొక్క హెర్బిసైడ్ మీద ఆధారపడతాం. కాబట్టి మీరు ఎంత మట్టుకు అవాయిడ్ చేస్తే అంత మంచిదే. అంటే భూమి పాడవకుండా ఉంటుంది భూసారం, అంటే భూమి కొద్దిగా గులబారుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఆ యొక్క రెసిడ్యూ ఎఫెక్ట్ భవిష్యత్తులో కూడా ఉంటుంది కాబట్టి వాడద్దని అనుకుంటున్నాను అందరూ. అది కూడా కరెక్టే, కానీ మనకు లేబర్ షార్టేజ్ ఉంది కాబట్టి గత్యంతరం లేక వాడుతున్నారు. ఒకవేళ లేబర్ దొరికే పరిస్థితి ఉన్నట్లయితే మీరు దాదాపు అట్లనే వాడుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇన్వేరియబుల్, ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి, మనకు ఒక రోజులే మనకు టైం ఒక 2 రోజులు గ్యాప్ వచ్చిందంటే అప్పుడు ఖచ్చితంగా గడ్డి మందు వాడాల్సిందే. 2 రోజుల్లో మనకు లేబర్ దొరకడం అయితే ఇంపాసిబుల్, అట్లా గడ్డి మందు వాడాల్సి వస్తుంది రైతులు. ఓకే, అయితే ఇప్పుడు మనకి కాయకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందాక పత్తికి సంబంధించి. ఇప్పుడు కాయకుళ్ళు కానీ ఈ సెర్కోస్పోరా ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఏంటంటే కాయ కుళ్ళు అయిపోయినట్లయితే ఏది లాస్ట్ కింది కాయలు ఏవైతే ఉన్నాయో అవి కుళ్ళిపోతాయి, వర్షానికి నీరు ఆని అట్లా తేమ ఎక్కువ అంది అవి చనిపోతాయి. దానికి కానీ లేదంటే ఆకుమచ్చలు వచ్చినప్పుడు కూడా ఇవన్నిటికి కూడా మనము ఈ కాయకుళ్ళకేమో కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకోవాలి. దానికి ప్లస్ మనం ఏం చేయాలంటే ఈ యొక్క ప్లాంటామైసిన్ అని దొరుకుతుంది కదా, ప్లాంటామైసిన్ కూడా 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఆ రెండింటిని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క సెర్కోస్పోరా లీఫ్ మచ్చలు ఉన్నాయి కదా, అవి కూడా వస్తే ఎక్కువ మటుకు దానికి మనము మోనో కానీ లేదంటే ఈవెన్ స్పైనోసాయిడ్ కూడా వాడుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
అంటే ఇప్పుడు మనకి పారా విల్టు, గులాబీ రంగు ఈ పురుగులు, వీటి నివారణ ఎట్లా తీసుకోవచ్చు అంటారు? చివరగా మీరు మన రైతులకి ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తారు ఈ అధిక వర్షాల్లో పంటల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? ఇప్పుడు ఈ యొక్క పారావిల్ట్ ఏదంటే మన పత్తిలో అధికంగా గమనించడమైనది. ఇది ఎక్కువ నల్లరేగడి భూముల్లో ఇది ఎక్కువగా వస్తుంది. అయితే దీనికి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే పారావిల్ట్ ఏమవుతుందంటే మనం నీటిలో మునిగినాం అనుకోండి, మనుషులము నీటిలో మునిగితే మనకు శ్వాస ఎట్లా ఆడదో ఈ మొక్క కూడా, పత్తి మొక్క కూడా నీరు ప్లస్ నీరు అధికంగా అయిపోయింది, దానికి గాలి రాదు, ఒకటి వెలుతురు రాదు. అలాంటప్పుడే ఇది విల్టింగ్ సిమ్టమ్ చూపిస్తుంది. ఎండిపోయిన అంటే వాడిపోయినట్టు ఇట్లా మొత్తం చేను ఒక దగ్గర కాదు, మొత్తం చేను అంతా వాడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి దీని గురించి పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామూలుగా అది మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ వచ్చిందంటే మంచిగానే రికవర్ అవుతుంది. ఆ లోపల మనం ఏం చేయాలంటే అంతరకృషిగా మొక్కల నుంచి నీరంతా తీసేయని చెప్పినాం కదా, ఆ నీరు తీసేయడానికి ప్రయత్నించాలి. ఒకటి అంతరకృషికి ఒకవేళ పాసిబుల్ ఉంటే మనకు అట్లా టైం ఇట్లా దొరికితే అంతరకృషి మనము అంటే ఏదైతే భూమిని కొద్దిగా మనము కొద్దిగా డిస్టర్బ్ చేసినట్లయితే ఏమవుతుందంటే గాలి వెలుతురు ఆ మొక్కకు అందేసి వెంటనే అది వస్తుంది. అలా కాకుండా ఇంకా కొద్దిగా మనకు భయాందోళన ఉన్నట్లయితే మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లూ కాపర్ అని దొరుకుతుంది కదా, అది 3 గ్రాములు 1 లీటర్ నీటికి తీసుకొని స్ప్రే ఎట్లా చేయాలంటే నాజిల్ని ఓపెన్ చేసేసి మొత్తం మొక్క దడిచేటట్టు అట్లా చేసుకుంటామండి. అట్లా కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కానీ ఇది మనకు పంటకు నష్టం చేసే అయితే అంత నష్టం, తీవ్ర నష్టం అయితే ఏం జరగదు దీంతో. అయితే ఈ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అని రైతులు తొందరపడి అనవసరంగా అంటే మనం డీలర్ దగ్గరికి పోతే అతను ఎందుకంటే షాప్ పెట్టుకున్నాడంటే అతను కూడా ఒక 4 డబ్బులు సంపాదించుకోవాలని ఆశ అతనికి కూడా ఉంటుంది. కాబట్టి అతను మనకు ఒక్క మందే అవసరం ఉంటుంది. అతను ఏం చేస్తాడు, 3-4 మందులు ఇస్తాడు. ఆయన 3-4 మంది ఎందుకు ఇస్తాడు అంటే ఆయనకు అవసరం, ఆయనకు బిజినెస్ కాబట్టి అట్లా చేస్తాడు. అలా కాకుండా ఆందోళన చెందకుండా మీకు దగ్గర ఉన్న రైతు వేదికలలో ఏఈఓలు ఉంటారు, తర్వాత ఎంఈఓలు ఉంటారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉంటారు, తర్వాత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళతో అడగండి. వాళ్ళు ఏదైనా సలహా ఇవ్వకపోతే మేము కూడా మీకు అందుబాటులో ఉంటాము ఎల్లవేళలా. ఈ డాట్ సెంటర్ అనేది, ఏరువాక కేంద్రం అనేది రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి, ట్రైనింగ్లు ఇవ్వడానికి, ఆ విధంగానే ఇంకా కొత్త వెరైటీలు ఏమొచ్చినాయి అవి చెప్పడానికి, మీటింగ్లు కండక్ట్ చేయడానికి, ఏదైతే మా యూనివర్సిటీలో ఏదైతే కొత్త వంగడాలు కానీ లేకపోతే టెక్నాలజీ ఏదైతే డెవలప్ అవుతుందో ఆ డెవలప్ అయిన టెక్నాలజీని రైతుల వద్దకు చేరవేయడంలో కూడా మేము ప్రముఖ పాత్ర నిర్వహిస్తాం. కాబట్టి మీరు నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నంబర్లు మీకు అందుబాటులో ఉంటున్నాయి. మీరు రైతు మిత్ర వాళ్ళు సలహా చెప్తారు కాబట్టి మీరు ఆ ఫోన్ నంబర్లో మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మీరు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 9492965747. ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 9381515588. ఇంకోసారి 9492965747 9381515588. మీరు ఒకవేళ ఈ కార్యక్రమానికి ఫోన్ చేయలేకపోతే ఏదైనా కారణాల వల్ల ఈ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అవునండి. ఇంకోటి చివరగా అంటే శాస్త్రవేత్తలుగా మనకు ఎందుకంటే చాలా బాధ్యత ఉంటుంది పీజేటీఎస్యు అగ్రికల్చర్ సైంటిస్టులగా. అయితే రైతులు ఇప్పుడు మనము ఒకసారి మన జరిగిన ఇన్సిడెంట్ ఒకవేళ చూసుకున్నట్టయితే యంగ్ సైంటిస్ట్ని మనము పోగొట్టుకున్నాము. అలా కాకుండా మనం ఏంటంటే మన యొక్క విధులను తప్పకుండా హాజరవుతూ మన యొక్క సేఫ్టీని కూడా చూసుకుంటూ ప్రతి సమయంలో రైతులకు అందుబాటులో ఉండి వారి యొక్క సలహాలు, మన యొక్క సలహాలు సూచనలు, వారి యొక్క ప్రశ్నలకు మనము అందజేయాలి. అలాంటప్పుడే మనము దాన్ని సద్వినియోగం అంటే మన యొక్క విధిని నిర్వర్తించిన వారిగా ఉంటాము. కానీ దీంట్లో ఏమాత్రం తొందరపాటు చేసుకొని మనకు నష్టం చేసుకోకూడదు, ఆ విధంగా రైతులకు కూడా నష్టపరచుకోకూడదు అనేది మా యొక్క విజ్ఞప్తి. ఇది రైతులు గమనించాలి. రైతులైతే మీరు డీలర్ల మీద ఆధారపడకుండా ఆ విధంగానే ఇంకొకటి ఇప్పుడు అంటే వరిలో అయితే ముఖ్యంగా రైతులకు చెప్తున్నాను, అనవసరమైన మందులు ఇప్పుడు ఏదైతే మనకు మొగి పురుగు అంటున్నామో ఆ మొగి పురుగును మీరు అనవసరంగా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఆ యొక్క మనం ఎక్కువ మందులు కొట్టడం వల్ల నాచు వేరుతుంది నీళ్ళ మీద. ఆ నాచు వేరినప్పుడు ఏమవుతుందంటే మొక్క గాలి ఆడడం లేదు. ఆ నాచును మనం డిస్టర్బ్ చేయాలంటే కలుపు తీయాలి. కలుపు మందుల మీద ఆధారపడుతున్నాం కానీ కలుపు తీయట్లేదు. కలుపు తీసినట్లయితే కలుపు ఉన్నా కలుపు లేకున్నా
ఖచ్చితంగా మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తే అది ఏమవుతుందంటే గాలి నీరు వెలుతురు అందుతుంది దానికి, అప్పుడు మొక్క ఎదుగుదల అవుతుంది. అలా కాకుండా కలుపు మందులు కొట్టుకుంటూ పోతే ఆ యొక్క నాచు పెరగడము అవన్నీ అవుతుంది, కానీ మనకు ఏమీ ఉపయోగపడదు. కాబట్టి రైతులు ఇది గమనించాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.